మసాలా టొమాటో, అంటే టొమాటో మసాలా కాంబినేషన్లో చేస్తున్నాను. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే మనం ఒక మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను రెడీ చేసి పెట్టాను. దీంట్లో ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వులు ఈ మూడింటిని దూరగా వేయించేసుకొని, పల్లీలది మనం పొట్టు తీసేస్తాం, తొక్క తీసేసి మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇది నేను రెడీ చేసి పెట్టాను. ఇక్కడ మనం ఈ దానిలో మసాలాకి ఇది వాడుతున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఆయిల్, సో రెగ్యులర్ కంటే కొంచెం ఎక్కువగా వేస్తున్నాను, మసాలా కర్రీ కాబట్టి. ఓకే, సో అలాగే ఇక్కడ టొమాటోలు ఇలా ఈ ముచ్చుక దగ్గర కొంచెం కట్ చేసేసి వీటిని ఇలా 4 భాగాలుగా చేసుకుంటున్నాను. చిన్న సైజు మనకు చిన్న నిమ్మకాయ సైజులో దొరికితే మటుకు ఓన్లీ ఆ ముచ్చుక కట్ చేసేసి చిన్న ఘాట్లు పెట్టేసి మనం డైరెక్ట్గా అలా కూడా వేసుకోవచ్చు. పెద్దగా ఉంటే ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ టమాటాలోనే మనకు పులుపు ఉంటుంది కాబట్టి ఇక్కడ వేరేగా పులుపు కోసం ఏం వాడట్లేదు, చింతపండు లాంటిది. ఓకే, సో టమాటాలు కూడా కట్ చేసుకొని రెడీ పెట్టేసుకున్నాం. దీంట్లో ముందుగా మనం పోపు పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ కలోంజీ, ఇది కొంచెం మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయి. అవి లేకపోయినా పర్లేదు, మీరు జీలకర్ర ఆవాలతో సరిపెట్టేసుకోవచ్చు. బట్ ఉంటే వేసుకుంటే ఆ డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, ఓకే. సో ఈ పోపు కొంచెం మనకు బాగా వేగాలి. సో కలోంజీ విత్తనాలు అలాగే ఆవాలు కూడా బాగా చిటపట్లాడితేనే బాగుంటుంది, లేకపోతే అవి మనకు పంట కింద తగిలినప్పుడు చేతి తగులుతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. సో మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా కట్ చేసుకున్నాను. ఇవి కొంచెం మనకు లైట్ బ్రౌనిష్ కలర్లోకి వస్తే మనకు బాగుంటుంది. ఉల్లిపాయలు ఎప్పుడైనా కూడా కట్ చేసుకున్నప్పుడు ఒకే సైజ్ ఒకే మందంగా ఉండేట్టు చూసుకోవాలి. సో అప్పుడు మనం చేసుకునే డిష్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేకపోతే ఏంటంటే కొన్ని తొందరగా వేగిపోతాయి, కొన్ని లేదా పచ్చిగా ఉండిపోతాయి అనమాట. అప్పుడు ప్రాపర్గా ఈవెన్గా మనకు రావాల్సిన టేస్ట్లో రాదనమాట. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో రావాలనుకున్నప్పుడు మెయిన్గా ఒకే థిక్నెస్లో ఉంటే చాలా బాగుంటుంది. దానివల్ల టేస్ట్ అనేది కూడా మనకు బాగా వస్తుంది అన్నమాట డిష్కి. అదొకటి కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది కొంచెం మనకు కలర్ రావాలి. ఓకే, సో కొన్నిట్లో ఏంటంటే కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది, కొన్నిట్లోకి మనకు కలర్ మారాలి, ఆ గోల్డెన్ బ్రౌన్ అంటాం కదా. సో దీంట్లో కొంచెం ఆ కలర్ వస్తే మనకు ఈ డిష్కి మసాలా డిష్ చేసుకుంటున్నాం కదా టేస్ట్ వస్తుంది. లేకపోతే కొద్దిమంది ఏం చేస్తారంటే బ్రౌన్ ఆనియన్ ఉంటుంది కదా మనం బిర్యానీలో వేసుకున్నది, అది చివరాకర్లో కొంచెం అలా క్రష్ చేసి వేస్తారు, అలా కూడా ఫ్లేవర్ వస్తుంది. ఓకే, సో లైట్గా మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. ఇది లైట్ బ్రౌనిష్ చేంజ్ అవుతున్నప్పుడే ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా కానివ్వదు, తొందరగా మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది మసాలా కర్రీ కాబట్టి. కొంచెం వాటర్, ఎందుకంటే అక్కడ మనకి ఉల్లిపాయ అది మాడిపోకుండా కలర్ చేంజ్ అవ్వకుండా.
ఓకే, అలాగే కొద్దిగా కరివేపాకు, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే మనం కొంచెం అలా వాటర్ యాడ్ చేసామంటే అడుగు పట్టకుండా మనకు ఈవెన్గా అది మగ్గుతుంది అనమాట. నెక్స్ట్ కొద్దిగా పసుపు, అలాగే కారం మన చాయిస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే డిష్కి సరిపడా ఉప్పు, నెక్స్ట్ దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, కొబ్బరి, పల్లీలు, నువ్వులు. సో గసగసాలు దీంట్లో వాడకపోవడమే మంచిది, అంటే పల్లీలు నువ్వులు ఉన్నప్పుడు మనం వాటిని కొంచెం తగ్గించుకోవాలి. సో ఇది కూడా కొంచెం మనకు బాగా మగ్గితే, అంటే అప్పుడు ఆయిల్ అనేది కూడా అది రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాతే మనం దీంట్లో వేసే వెజిటేబుల్స్ కానీ ఏవైనా అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ముందుగానే వేసేస్తే ఆ మసాలా మగ్గడానికి మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, సో దీంట్లో పల్లీలు నువ్వులు యాడ్ చేసాం కదా, మనకు అడుగు పడుతూ ఉంటుంది కాబట్టి కంటిన్యూగా మనం తిప్పుతూ ఉండాలి. అడుగు అన్ని వైపులా మనం ఇలా వుడెన్ స్టిక్తో తిప్పుతూ అడుగు పట్టకుండా చూసుకోవాలి. సో మసాలా కూడా మనకు తొందరగానే వేగిపోతుంది, ఎందుకంటే అవి ముందుగా మనం వేయించాం కాబట్టి. సో లేకపోతే వేయించకుండా చేసుకుంటే ఏంటంటే కొంచెం ఆ పచ్చి వాసన ఉంటుంది, అప్పుడు మనం అంత బాగా రిసీవ్ చేసుకోలేము ఆ డిష్ని. కాబట్టి కొన్ని రకాల మసాలాలు మనం రెడీ చేసుకునేటప్పుడు కంపల్సరీ వేయించుకోవాలి. కాజు బాదం వేయించనక్కర్లేదు, డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. కొంచెం నానబెట్టి చేసుకుంటే మనకు గ్రైండ్ ప్రాపర్గా అవుతుంది. ఓకే, సో ఇక్కడ మసాలా రెడీ అయిపోయింది. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, అలాగే కొద్దిగా వాటర్, కొంచెం గ్రేవీ కూడా కావాలి కదా. సో ఇది పులావ్లోకి లేదా జింజర్ రైస్, జీరా రైస్ ఇలాంటివి చేసుకుంటాం కదా, దాంట్లో కాంబినేషన్ అనేది చాలా బాగా కుదురుతుంది. లాస్ట్లో దీంట్లో ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఇంకొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ రావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కొంచెం పచ్చిమిర్చి ఎండ్లో యాడ్ చేస్తున్నాను, కొంచెం ఆ ఘాటు తెలవడానికి. అలాగే కొద్దిగా కొత్తిమీర. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఆ టమాటో ముక్కలు ఈ మసాలా గ్రేవీలో కొంచెం మగ్గితే మనకు డిష్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే వాటి లోపల కూడా ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, ఆ గుజ్జు లోపలికి, టమాటో ముక్కలో ఉన్న గుజ్జు లోపలికి. కాబట్టి దీన్ని మనం మూత పెట్టి ఇచ్చేసి మగ్గిచ్చేసామనుకోండి, మూత పెట్టేసి, సో లోపల వరకు ఆ ఫ్లేవర్స్ అన్నీ వెళ్తాయి, బయటికి వెళ్ళకుండా. స్టీమ్ లోపలే ఉండడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా అనేది ప్రాసెస్ అవుతుంది. మూత పెట్టడం వల్ల మనకి కొంచెం ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది, రైట్. సో ఇది కాస్త టైం తీసుకుంటుంది. ఓకే, చూద్దాం. ఎస్, ఆయిల్ అంతా కూడా మనకు పైన ఫ్లోట్ అవుతుంది కదా, ముక్క కూడా ఉడికిపోయింది. ఓకే, వీటిని ఎక్కువగా మనం డిస్టర్బ్ చేయవద్దు. టర్న్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా అలా ముక్క పలంగా ఉంటేనే బాగుంటుంది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసి డిష్లోకి తీసేసుకున్నాం.
మంచి స్మెల్ వస్తుంది ఆ మసాలా తాలూకు. ఓకే, సో పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో గుమగుమలాడుతూ మసాలా టొమాటో రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. మసాలా టమాటో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమాటోలు 1/2 కిలో, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, నువ్వులు 1/2 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ 1. మసాలా టమాటో తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిగింజలు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి వేగాక అందులో కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి, నువ్వులు, పల్లీల పేస్ట్, టమాటో ముక్కలు వేసి సరిపడా నీళ్లు పోసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే మసాలా టమోటా రెడీ.